మేడం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 ఏళ్ళు అయితే అభివృద్ధి బాగానే ఉంది, సంక్షేమం బాగా చేసాం, అభివృద్ధి ఎటువంటి డోకాలు లేదు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం? అది అభివృద్ధి చేశారా? మీ ఏ నియోజకవర్గం సార్? మీరు మాది చీపురుపల్లి నియోజకవర్గం అండి, విజయనగరం పార్లమెంట్ నుండి వచ్చాను. మీరు అదే వైసీపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఎవరు? మాకు బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి? ఏం చెప్తారు? బొత్స సత్యనారాయణ గారు నియోజకవర్గం అంతా తిరిగే పని లేదండి. బొత్స సత్యనారాయణ గారు ఏదైతే గరివిలో ఒక ఇల్లు కట్టుకున్నారో ఆయన ఇంటికి వెళ్ళే దారి చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఒక్కసారి కారు దిగ్గా నా రోడ్డు మీద నడిస్తే గుంతల్లో పడి మరి బయటకు వచ్చే పరిస్థితి ఉండదండి. అలా ఉన్నాయి అక్కడ రోడ్లు. ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పుకోవడానికి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక డెవలప్మెంట్ అనేది అలా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే మీరు చూస్తే ఇక్కడ ఒక ఋషికొండ కానీ లేదంటే శ్రీకాకుళంకి వచ్చేసరికి కనిదారు కొండలు కానీ ఇవన్నీ తినడంలో మాత్రం బాగా డెవలప్మెంట్ చూపిస్తున్నారు, బాగా డెవలప్ అయ్యింది. నిత్యావసర ధరలు పెరిగి ఒక మహిళగా నిత్యావసర ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటున్నాయి. ఏం కొనే తినే పరిస్థితి లేదు. ఏం చెప్తారమ్మా? గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మహిళలకు చాలా సౌలభ్యంగా ఉందండి. ఎందుకంటే కూరగాయలు తక్కువ ధరలో ఉంటే అనేక రకాల కూరలు వండుకోవడం ఎక్కువ పని ఉండేది. ఇప్పుడు కూరలు ఎక్కువ ధరలు ఉండడం వల్ల ఏదో ఒక మజ్జిగతోనో చారుతోనో పప్పుతోనో తినే పరిస్థితి వచ్చింది కాబట్టి మహిళలకు బాగా సౌలభ్యంగా ఉంది. అంటే కూరగాయలు అనేవి రానున్న రోజుల్లో మ్యూజియంలో చూస్తామేమో అనిపిస్తుంది. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం చెప్తుంది ఏదైతే సంక్షేమ పథకాలు 1,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తాను అని చెప్పి చెప్పారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? వాటి వల్ల ఉపయోగం ఉంది? ఎప్పుడైనా ఏ పరిపాలనలో అయినా సరే అభివృద్ధి సంక్షేమం అనేవి జోడెద్దులు. ఒకే ఎద్దు నడిచి రెండో ఎద్దు పడుకుంటే అది ఎలాగైతే ప్రయాణం సాగదో అభివృద్ధి అనేది కుంటుపడినప్పుడు సంక్షేమం ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప సంక్షేమం అయితే మాకెక్కడా కనిపించలేదు. ఎందుకంటే 1000 రూపాయల్లో ఒక 10 రూపాయలు సంక్షేమం చూపించి 1000 రూపాయలు నొక్కేసే బాపతున్న నాయకులు వాళ్ళు సంక్షేమం చేస్తారంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బ్యాక్ డోర్లో చేసే అవినీతి కనపడకుండా జనాలు కళ్ళు కప్పడానికి చేయడం. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో కూడా మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే బొత్స సత్యనారాయణ వహిస్తున్నారు ఏదైతే నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంది? ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చాయా? ఒక సీనియర్ లీడరు మంత్రిగా పనిచేస్తాడు. మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎంతో కొంత మెరుగైన పరిస్థితి ఉండాలి. అలాంటిది ఏమి కనిపించింది మేడం? మా చీపురుపల్లి నియోజకవర్గం వచ్చేసరికి అక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అలాగే ఆయన జిల్లాకి మంత్రిగా ఉన్నారు. అలాగే అక్కడి నుంచి మాకు పార్లమెంట్ మెంబర్ కూడా మాకు చీపురుపల్లి నుంచే ఉన్నారు. అలాగే ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చీపురుపల్లి నుంచి ఆయన కూడా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నారు. ఒక మంచి పొజిషన్లో ముగ్గురుండి కూడా మా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడం మేమైతే ఆ ప్రాంత ప్రజలుగా మేము బాధాకరంగా ఉన్న విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆ అభివృద్ధి చూపించి రేపు ఓటు అడిగే దమ్ముందా బొత్స సత్యనారాయణ గారికి అని నేను అడుగుతున్నాను. అంటే ఒక పెద్ద సీనియర్ లీడర్ మంత్రిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కాకపోయినా కనీసం వాళ్ళ జిల్లా అభివృద్ధికైనా పాటుపడాల్సిన పరిస్థితి అలాంటిది కూడా ఎక్కడ కనిపించడం లేదు. విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామంటారు. ఏటా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు స్కూల్లో నాడు నేడు అంటారు. ఇవేమైనా ఉపయోగపడుతున్నాయేమో? స్కూల్లో నాడు నేడు పెట్టి బిల్డింగ్లకు రంగులేయడం తప్ప ఉపాధ్యాయులు భర్తీ చేయడం ఇలాంటిది ఏం ఎక్కడ కనిపించడం లేదు కదా. ఏం చెప్తారమ్మా? జిల్లాలో అభివృద్ధి అంటే బొత్స సత్యనారాయణ గారి ఇంట్లో అభివృద్ధి బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన మినిస్టర్, ఆయన మేనల్లుడు వచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆయన తమ్ముడు వచ్చి ఎమ్మెల్యే, అలాగే ఆయన మేనగోళ్ళు హస్బెండ్ వచ్చి మరొక ఎమ్మెల్యే, 4 పదవులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని అభివృద్ధి అనేది వాళ్ళ ఇంట్లో బాగా కనిపిస్తుంది. అలాగే విద్యాశాఖకి ఆయన మంత్రిగా ఉండి ఈ రోజుకి ఏం చేశారో ఆయన చెప్తే వినాలని మాకు ఆశగా ఉంది. ఆయన ఏం చెప్తారో మాకు అర్థం కాక తల పట్టుకుంటున్నాం. ఈరోజు నాడు నేడు అంటున్నారు. నిజమే, నాడేముంది నేడేం లేదు అన్నది జనాలు అందరికీ తెలిసింది, పిల్లలకి తెలిసింది, అలాగే ప్రజలకి తెలిసింది. రేపు ఆ నాడు నేడు అన్నది ఏంటో వాళ్ళకు కూడా జనం చూపించడం సిద్ధంగా ఉన్నారు. అలాగే బైజూస్ లాంటి ఒక బోగస్ యాప్లు తెచ్చి టీచర్స్ పొట్టకొట్టి ఈరోజు విద్యార్థుల్ని అనవసరంగా అయోమయంలోకి నెట్టివేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారికి సినిమా చూపించడానికి జనం సిద్ధంగా ఉన్నారు.